హాల్‌లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఇక లక్ష్మి చెప్తుంది, "అవును అత్తయ్య గారు, మీరు నన్ను అడ్మిట్ చేశారు హాస్పిటల్‌లో ఆ రోజు" అని చెప్పి అనగానే అప్పటికి అరవింద్‌కి అంతా గుర్తొచ్చేసి ఇలా చెప్తూ ఉంటుంది. "అయితే మేము అడ్మిట్ చేసింది నిన్నే అయితే జున్ను, లక్కీ నీ కవల పిల్లలు. లక్కీ నీకే పుట్టింది" అని చెప్పి అనగానే, "అవునా? లక్కీ నాకే పుట్టింది. మరి జున్ను" అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, "ఇద్దరు నీకే పుట్టారమ్మా. నువ్వు జున్నుని తీసుకొని వెళ్ళిపోయావు. ఆ రోజు నర్సు మొదట పుట్టిన లక్కీని తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టింది. ఇక ఆ పాపను చూస్తూ ఉన్నాము. ఇక నర్సొచ్చి మాకు చెప్పింది, మీరు అడ్మిట్ చేసిన ఆ అమ్మాయి పాపం ఏం బాధొచ్చిందో ఏమో కానీ ఇక సెకండ్ టైం డెలివరీ అయిన బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. మొదట పుట్టిన పాప అని చెప్పి తనకి తెలీదు. ఆ అమ్మాయికి ఇద్దరు కవల పిల్లలు అని చెప్పి తెలీదు" అని చెప్పి నర్స్ మాకు వచ్చి చెప్పింది. "సో ఖచ్చితంగా లక్కీ నీ కూతురు, జున్ను, లక్కీ ఇద్దరు నీ బిడ్డలే అమ్మా" అని చెప్పి అనగానే మనీష అటు దేవయాని చాలా షాకింగ్‌గా ఇంక అయిపోయింది, కథ అయిపోయింది, ముగిసిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక లక్కీని అటు జున్నుని ఇద్దరిని హగ్ చేసుకొని, "ఇద్దరు నా బిడ్డలే, నా బిడ్డలే" అని చెప్పి సంతోషంగా పట్టుకొని లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మిత్ర కూడా లక్కీ, జున్ను ఇద్దరు మా బిడ్డలే అని చెప్పి ఇక నలుగురు అలా హగ్ చేసుకుంటారు. ఇక మిత్ర ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ దొరికింది అని చెప్పి అరవింద, జయదేవ్ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక ఇంతే అండి ఎపిసోడ్‌లో చూపించింది. మరి సీరియల్ అయిపోబోతున్నట్టు. ఏ సీరియల్ మీకు కావాలో చెప్తే కామెంట్స్‌లో నేను ఆ సీరియల్‌ని రివ్యూ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్.